హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి శ్రీ ఉరుకుంద ఈరಣ್ణ స్వామి దేవాలయం దగ్గరతో ఉన్నాము. ఈ ఉరుకుంద ఈరಣ್ణ స్వామి దేవాలయంలో మనకి ప్రస్తుతం అయితే శ్రావణ మాస ఉత్సవాలు అయితే మొదలయ్యాయి. ఈ శ్రావణ మాసం ఉత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తాదులు ప్రతిరోజు లక్షలతో వస్తున్నారు ఈ పుణ్యక్షేత్రానికి. అలాగే వారి సౌకర్యాల కోసం మన ఆదోని డిపో వాళ్ళు ఆదోని నుంచి ఉరుకుందీరానికి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు అయితే వేయడం జరిగింది. అలాగే ఉరుకుందీరంలో మనకి బస్ స్టాండ్ వచ్చేసి ఇంతకుముందు స్టార్టింగ్లో లోపల ఉండేది, అంటే ఉరుకుందీర అన్న గ్రామం లోపల ఉండేది బస్ స్టాండ్. సో ఇప్పుడు ఉత్సవాల సందర్భంగా మనకి ఆ బస్ స్టాండ్ వచ్చేసి మనకి తుంగభద్ర కాలువ ఉంది కదా ఇక్కడ మన ఉరుకుందీర ఎంట్రన్స్లోన. సో ఆ తుంగభద్ర కాలువ బిఫోర్లోనే మనకి బస్ స్టాండ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఉరుకుంద ఈరಣ್ణ క్షేత్రంలో ఉన్న తుంగభద్ర కాలువ దగ్గర అయితే ఉన్నాము. సో చాలామంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ముందే ఈ తుంగభద్ర కాలువలో స్నానాలు అయితే చేస్తుంటారు ఫ్రెండ్స్. అలాగే ఈ తుంగభద్ర కాలువలో మీరు స్నానాలు చేసేటప్పుడు మీ బ్యాగ్స్ కానీ లేదంటే మీ లగేజ్ ఏదైతే ఉందో మీకు తెలిసిన వాళ్ళకైతే ఇవ్వండి, లేదంటే మీ బంధుమిత్రులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అన్నోన్ పర్సన్కి మాత్రం ఎట్టి పరిస్థితులు ఇచ్చేకపోకండి, ఎందుకంటే దొంగలున్నారు జాగ్రత్త అని అక్కడక్కడ మనకి బోర్డ్స్ కూడా వేసైతే ఉంచారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైకుల్లో కూడా దొంగలున్నారు జాగ్రత్త అని అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా చాలామంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ప్రతిరోజు లక్షలలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి మొదట మనం ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, సో ఈ ఆర్చ్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటరు, అలాగే మొబైల్ కౌంటరు, మనకి లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడ ఉంటుంది. రండి వెళ్దాం రండి. స్వామివారిని దర్శించుకోవడానికి టికెట్స్ అయితే ఇక్కడే ఇస్తారన్నమాట, ఈ కౌంటర్లోనే. సో మనకు వచ్చేసి 10 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయల టికెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు 100 రూపాయల టికెట్నే తీసుకుంటుంటారు. సో 100 రూపాయల టికెట్ దర్శనం వచ్చేసి మనకి 3 గంటలు అయితే దర్శనం అయితే పడుతుంది. 25 రూపాయల టికెట్ దర్శనం వచ్చేసి మనకి 3.5 hours పడుతుంది. 10 రూపాయల టికెట్ దర్శనం వచ్చేసి 4 గంటలు అయితే పడుతుంది. సో అలాగే మనకి ఫ్రీ దర్శనం కూడా ఇక్కడ ఉంటుంది. సో ఫ్రీ దర్శనం వచ్చేసి మనకి 5 గంటలు అయితే టైం పడుతుంది. సో 100 రూపీస్ టికెట్కి 25 రూపీస్ టికెట్కి పెద్ద టైమింగ్ అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు ఫ్రెండ్స్. సో చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ టికెట్ తీసుకుంటారు అనమాట. సో 100 రూపీస్ టికెట్ తీసుకోవడం వల్ల మనకి భక్తాదులు ఎక్కువగా పెరిగి మనకి దర్శనం కూడా లేట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 25 రూపీస్ అయితే మనకి బెటర్. ఎందుకంటే నేను మన రీసెంట్గా గురువారం అయితే పోవడం జరిగింది. సో నేను 25 రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. సో నాకు వచ్చేసి 3.5 hours టైమింగ్ అయితే పట్టింది. గర్భగుడిలోకి వెళ్ళాలంటే మనకి మొబైల్స్ అలాగే బ్యాగ్స్ అయితే అలా ఉండదు. సో మనకి టెంపుల్స్ వాళ్ళే ఇక్కడ లాకర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన మొబైల్స్ని అలాగే బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది. ఒక మొబైల్కి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో అలాగే వాళ్ళు మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. సో మనం దర్శనం అయిపోయిన తర్వాత మనం ఆ స్లిప్ మరి వాళ్ళకి ఇచ్చామంటే మన మొబైల్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది.
ఉరుకుంద ఈరಣ್ణ స్వామి ఉన్న కుటుంబాలు బంధుమిత్ర సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక రోజు ముందే వచ్చి ఈ పుణ్యక్షేత్రంలో నిద్ర చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి స్వయంగా వాళ్ళే వంటలు చేసి స్వామివారికి నైవేద్యం ఇచ్చిన తర్వాతనే వారు తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఉరుకుంద ఈరಣ್ణ స్వామి ఉన్న కుటుంబాలు శ్రావణవాసం వచ్చే ముందే ఇళ్లను శుభ్రం చేసుకుని ప్రతిరోజు స్వామివారికి దీపం వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శ్రావణ మాసం ఉత్సవాలు ముగిసేంత వరకు మాంసాహారాన్ని మద్యం కూడా సేవించరు. ఎక్కడ ఉన్నా లడ్డు కౌంటర్ దగ్గర ఉన్న శ్రీ ఉరుకుంద ఈరಣ್ణ స్వామివారు మొదట కౌతాల గ్రామంలోన జన్మించడం జరిగింది. సో తన 12వ ఏట ఆవులు మేపడానికి ఈ ఉరుకుంద ప్రాంతానికి వచ్చారంట. సో ఆవులు మేస్తున్న సమయంలో స్వామివారు ఒక రావి చెట్టు కింద కూర్చొని మౌనంగా కూర్చొని ఉన్నారంట. సో ఆ సమయంలో ఆ ధరను వెళ్తున్న ఒక సిద్ధుడు సో స్వామివారికి అంటే స్వామివారిని హిరణ్యులని పిలిచేవారనమాట అప్పట్లోన. స్వామివారి దగ్గరకు వచ్చిన తర్వాత గురు బోధన చేశారంట. సో దైవ ధ్యానం చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి సన్నదిలో గడపమని హిరణ్యులను ఆశీర్వదించారంట. అప్పటి నుంచి బాల బ్రహ్మచారిగా స్వామివారు ఆ చెట్టు కింద అంటే అస్వస్థ వృక్షం కిందనే కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి ముద్రలో లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారు. కాలక్రమంలో హిరణ్యులు తపస్సు చేసిన ఆ అస్వస్థ వృక్షం కిందనే ఉరుకుంద ఈరಣ್ణ స్వామిని సన్నిధిని ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తూ వస్తున్నారు. శ్రీ ఉరుకుంద ఈరಣ್ణ స్వామిని కొలువని వారు స్వామివారికి భక్తులు కొట్టిన కొబ్బరి తినాలన్నా అలాగే స్వామి ప్రసాదం తినాలంటేనే భయపడతారు. ఒకవేళ తింటే ఈరಣ್ణ స్వామి వదలడని కొలిసి తీరాల్సిందే అని. అందువల్ల స్వామివారి ప్రసాదం భక్తులు తప్ప అవతల వాళ్ళు ఎవరు తినరు. చెందిన ఈరమ్మ లక్ష్మమ్మ ఈరమ్మ ఈశ్వరమ్మ ఎక్కడ ఉన్నా లడ్డు కౌంటర్ దగ్గర ఉన్నా పోలీస్ అవుట్పోస్ట్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం మీకోసం. ఉరుకుంద ఈరಣ್ణ స్వామి ఎదురుగా వినాయక స్వామి మరియు నాగదేవత విగ్రహాలను ఇక్కడైతే ప్రతిష్ఠించారు. అలాగే చాలా మంది భక్తులైతే తమ అనుకున్న కోరికలను నెరవేరాలని ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు ఇక్కడ ఉండే చెట్టుకైతే. ఉరుకుంద ఈరಣ್ణ క్షేత్రంలో మనకి శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఫ్యామిలీతో వస్తే సరదాగా పిల్లలతో ఇక్కడ కొంచెం పోతే ఆడుకోండి. అలాగే ఈ ఉరుకుంద ఈరಣ್ణ స్వామి గురించి మొత్తం పూర్తి సమాచారం కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టాను యూట్యూబ్లోన. సో దాని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు.
సో ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.